మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, వృషభ రాశి వారికి సంబంధించి ఈ ఏళ్ళనాటి శని ప్రభావం ఏ ఇయర్లో స్టార్ట్ అవుద్ది, ఏ ఇయర్లో ఎండ్ అవుతుంది, పర్టికులర్గా 2026 వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ హ్రీంకారాసన గద్భిదానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాయై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనకదుర్గే జయ జయ దుర్గే. మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రస్తుతం వెళ్ళినట్టు లేదు కాబట్టి నీ క్వశ్చన్ చూసి అందరికీ వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు నుంచే పాస్ పడిపోద్ది, గుండె దడేలు అంటుంది. ఏమన్నా ఆయన అప్పుడే వచ్చేసిందా? 3వ తారీఖు జూన్ నెల 2027 సంవత్సరం వరకు కూడా ఏలినాడ్స్ అని వీళ్ళకి రాదు వృషభ రాశి వారికి, కాబట్టి భయం లేదు ఇక్కడ. అండ్ అక్కడి నుంచి మాత్రం ఇంకా ఏలినాడ్స్ అని పట్టుకుంటుంది. 7.5 సంవత్సరాలు ఉంటుంది ఎవరిని పట్టుకున్నా. వృషభ రాశి కూడా అంతే. దానివల్ల 13 జూలై 2034 సంవత్సరం వరకు కూడా మనకి వృషభ రాశి వారికి ఏలినాడ్స్ అని ఉంటుంది. దీనివల్ల మనకి 3 ఫేజెస్లో మనం ఈ యొక్క ఏలినాడ్స్ అని డివైడ్ చేస్తున్నాం. అంతవరకు చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఇప్పుడేమీ బెంగపడకు అక్కర్లేదు అనమాట. మొదటి ఫేజు జూన్ 2027 నుంచి ఆగస్టు 2029 వరకు మొదటి దశ అంటాం. ఇది వ్యయశని అని అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే అధికమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ఆలోచనలు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు మోసాలు చేసేయడం, ఆ రకంగా నమ్మక ద్రోహాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క దశలో జరుగుతాయి. 10 రూపాయలు కొనాల్సినటువంటి వస్తువు 1000 రూపాయలు కొనుక్కొని తీసుకొస్తాం. స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి ఆ సమయంలో జగన్ పరిపాలన చేసినప్పుడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కోట్లు పెట్టి కొనేసారు అమరావతి. డబ్బులు వచ్చేస్తాయి కదా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది కదా అని. జగన్ వచ్చాడు, మొత్తం డౌన్ పడుకున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఫోన్లో ఇప్పుడు మన చంద్రబాబు గారికి వచ్చారు కదా అన్నారు. ఇంకా పికప్ పాపం టైం ఉంటుంది కదా, ఇంకా పికప్ అవ్వలేదు. ఆ విధంగా ఈ రేట్లు పెరుగుతాయి అనుకుని ఆశపడి కొంటారు, స్థలాలు పెరగ. అలాగే బుద్ధుడికి సంబంధించి చెప్తాం. షేర్స్ ఇది మ్యాంగ్లోర్ రిఫైనరీస్ వాళ్ళ షేర్ మంచి బంపర్లో ఉండేది. దాన్ని చూసి IPCL ఇండియన్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వాడు సేల్ ఇచ్చాడు. దాని షేర్ ఎంత తెలుసా? 160 రూపాయలు. సరైన కొనబడేశారు. ఈ ఏలినాడ్స్ ఫస్ట్ ఫేజ్ అయ్యేదాకా కూడా వృషభ రాశి వాళ్ళకి ఏం జరిగిందంటే, గతంలో 90 రూపాయలే ఉంది రేటు. 3 ఏళ్ల పాటు 90 రూపాయలే ఉంది. పోనీ మా డబ్బులు మేము చేసేసుకుంటాం బాబు, మాకు 1860 వచ్చేస్తే అమ్మేసుకుంటాం, 16,000 100 షేర్లు కొనుక్కున్న వాళ్ళు వచ్చేస్తే అంటే ఎక్కడ వస్తుంది అది? 90 రూపాయలు. 90 రూపాయల్లో ఉంది. సరే, ఏదో నత్తనడకను నడుస్తూ 153 రూపాయలకి వచ్చింది. వీళ్ళు వెళ్ళి బాబు మాకు 150కి వచ్చేసింది, 153 కొంచెం అమ్మేసాయి, 7 రూపాయలు లాస్ అయినా పర్లేదు, 3 ఏళ్ళు ఆగేమరా అంటే వాడేం చేస్తాడంటే అమ్మేవాడు, ఒకరోజు ఆగుదాం, రేపు ఇంకా వీళ్ళకి ఎక్కువ మేలు చేద్దాం, ఇంకా ఎక్కువ రేటు ఉంటుందని వాడు ఒకరోజు ఆగాడు. 140కి పడిపోయింది. అంటే ఏలినాడ్స్ ఎలా ఉంటుందంటే, మనం ఒకటి అనుకుంటే ఒకటి తలుస్తుంది. మీ ఐడియా బాగానే ఉంది పాపం, 153కి అమ్మాలని. ఆ కుర్రాడికి తెలియాలి కదా మేనేజర్కి. వాడేంటి పాపం మీకు మేలు చేద్దామని చెప్పి ఇంకొక రోజు అయిపోయాడు. క్షణాల్లో అమ్మాలవన్నీ. ఆ విధంగా ఈ యొక్క మొదటి దశలో ఉన్నటువంటి ఈ యొక్క ఏలినాడ్స్ సమయంలో మీ చుట్టూ తిరిగేవాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మీకు మేలు చేద్దామని అనుకుని చేసినా సరే అవి లాస్ అయిపోతా ఉంటాయి. పరమానందే శిష్యులు దొరుకుతారు మీకు. ఇప్పుడు ముక్కు మీద ఇక్కడ దోమ మనల్ని కొడుతుంది అనుకో, ఏంటి మా గురువు గారిని ముక్కు మీద దోమ కొడుతుంది, ఎంత ధైర్యం నీకని ఇలా అంటే సరిపోయేదానికి మా దోమని చంపేయాలని చెప్పి పెద్ద ఇనప రాడ్ తీసుకుని కొడతాడనమాట, పెద్ద బండ లాంటిది, రోకాలను తీసుకుని. ఆ దోమ ఎగిరిపోద్ది, ముక్కు పచ్చడైపోద్ది, గురువుగారు ముక్కు పచ్చడైపోద్ది.
ఆ విధంగా మనకి ఈ మొదటి దశలో దొరికేటటువంటి వాళ్ళంతా కూడా ఒకటి చెప్తే ఒకటి చేసేవాళ్ళు దొరుకుతాడు కాబట్టి మనశ్శాంతి ఉండదు. ఇది మొదటి దశ. నీ రిప్లేస్మెంట్లే కాకుండా చేతులు కాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి అసలు మాస్టర్లు ఎవరి జోలికని వెళ్తారా? వెళ్ళరు. సెంట్రల్ గవర్నమెంట్ మాస్టర్ కేంద్రీయ విద్యాలయంలో ఎవ్వరు వెళ్ళరు అసలు. అలాంటిది పాపం ఆయన ఒక 55 సంవత్సరాలు దాటిన సారు మామూలుగా వెళ్తుంటే ఈ ఎముక ఏదో మొత్తం మీద జారి చెయ్యి ఇరిగింది. డ్యూటీ ఎక్కుదామని చెప్పి ట్రైన్లో వస్తుంటే ఈ చెయ్యి పెట్టుకుందామని చెప్పి పెట్టి రెండో చెయ్యి కూడా ఇరిగింది అనమాట. అంటే తీవ్రమైన ఏలినాటిసన్లో ఫ్రాక్చర్స్ ఉంటాయి, కారణాలు ఉండవు. మనం బైకులు బాగానే ఉన్నాయి కదా అని మనం ఫ్రెండ్స్ తీసుకొస్తున్నారని ఎక్కేస్తాం, పడేస్తాడు. నాకు కూడా అలాగే జరిగింది. నాది వృషభ రాశి, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. అందువలన ఈ గ్యారంటీగా ఫ్రాక్చర్ల నుంచి ఎవడో తప్పించుకోలేడు ఈ ఎల్నెట్స్. కాబట్టి ఈ సమయంలో ఫ్రాక్చర్ జరిగింది. ముందే తలుచుకుంటే 2032 మనిషి అంతా ఉండరేమో. తర్వాత ఇకపోతే రెండవదినైనా 2029 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఇది 2032 వరకు జరుగుతుంది. ఇది జన్మంలోకి వచ్చేసింది వృషభ రాశిలోకి. అసలు శని చాలా ఉచ్చ స్థితిగతుడై ఉంటాడు. బ్రహ్మాండంగా వీళ్ళు సంపాదన అనేటటువంటిది సంపాదించాలి ఉచ్చస్థితి కాబట్టి. ఈ సమయంలో వీళ్ళ యొక్క సోదరులు డెవలప్ అవుతారు. తర్వాత తండ్రికి కొడుకుకి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం కొంచెం సన్నగిల్లడానికి గతంలో ఎక్కువ అవకాశాలు ఇప్పుడు కొంచెం మెరుగుపడుద్ది, పూర్తిగా అవరు. ఏలినాటి తండ్రి కొడుకులకు పడదనమాట, ఇద్దరు కొడేసుకోవడమే. కాబట్టి ఈ రకంగా ఏలినాటి శనికి తండ్రి చేసే పనిలో కొడుకుకి నచ్చు, కొడుకు చేసే మాటలు తండ్రికి నచ్చు. 2003 ఫేజీకి వచ్చేసాం. 2032 సంవత్సరం నుంచి జూలై 2034 సంవత్సరం వరకు కూడా వీళ్ళకి 3వ దశ వాక్కు స్థానాధిపతి. మొత్తం చుట్టాలు గిట్టాలంతా వ్యతిరేకమైపోవడం, మిథున రాశిలోకి వస్తాడనమాట శని. ముఖ్యంగా మేనమావల గండాలు, మేనమావలు మన సైట్లు దొబ్బేయడాలు, వాళ్ళ మీద మనం కేసులు వేసుకోవడం. అంతేకాకుండా బిజినెస్ కమ్యూనికేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్. అందువల్ల నోటిని అదుపులో పెట్టుకొని మనము నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రాకుండా జాగ్రత్తగా కనుక చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఏలినాటి శని సమయంలో కొంచెం తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా ఏ రాశి వాళ్ళైనా సరే తల్లిదండ్రులు వీళ్ళు చనిపోతారు. కొంచెం బాగా దగ్గర కావాల్సినటువంటి వాళ్ళు చనిపోతారు. దేవుడు రిమూవ్ చేస్తాడు, తల్లిదండ్రులని భార్యల్ని రిమూవ్ చేసి ఏకాకిం చేసి పడేస్తాడు. ఏకాకిం చేసేసి అంటే అందరూ అనుకుంటారు, మళ్ళీ వ్యక్తిగత జాతకాలు చూడాలి ఇవన్నీ చెప్పాలంటే. ఎవరికి అందరికీ సేమ్ జరగవు. ఇలా ఏలినాటి శనిలో ఇలా స్కెలిటన్ ఐడియా ఇలా జరుగుతాయి అని అందరికీ జరగాలని, కానీ బ్యాడ్ జరుగుద్ది. ఆ తర్వాత మాత్రం ఇంక నుంచి బాగుంటుంది ఆయన. కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మరి పరిహారాల విషయానికి వస్తే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా మనం అందరూ ఏమనుకుంటారంటే పరిహారాలు అనగానే శనికి జపాలు పూజలు ఇవి చేసేస్తే అయిపోద్ది అనుకుంటారు. కాదు. ఒక 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే దాంట్లో 25 రూపాయలు పేదవాళ్ళకి ఖర్చు పెట్టేయాలమ్మా. ప్రతి ఒక్కళ్ళు యజమాని తన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇచ్చేసేయాలి. అలాగే బయట వాళ్ళకి అలా చేసుకోవాలి. అప్పుడే ఏలినాటి శని దోషం తగ్గుద్ది. నువ్వు ఎప్పుడైనా పేదవాళ్ళని పరిహసించిన, వికలాంగుల్ని పరిహసించిన, సాధువుల్ని పరిహసించిన, గురువుల్ని పరిహసించిన ఏమవుద్దంటే శనీశ్వరుడు రివర్స్ అయిపోతాడు. కాబట్టి శని మాతృభక్తి పరాయణుడు. చాలామంది తెలియక పరిహారాలు చేసుకుంటామండి అని ఇంట్లో తల్లిని ఎదిరిస్తారు. ఏలినాటి శని సమయంలో ఎవడైనా సరే తల్లిని కనుక ఎదిరిస్తే వాడిని సర్వనాశనం చేసేస్తాడు శనీశ్వరుడు. ఎందువలనంటే తల్లి అంటే విపరీతమైన భక్తి ఆయనకి, ఛాయాదేవి. వీళ్ళంతా శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు లేదా తారా అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోవాలి. హోమాన్ని వాళ్ళ ఇళ్ళలో చేసుకోవాలి. శనీశ్వరుడికి శుభ్రంగా తెల్లలతో అభిషేకం, తైల నువ్వుల నూనెతో శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ అర్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన.
ఓవరాల్గా ఈ రాశి వాళ్ళు రాబోయే కాలం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శని తీవ్రత తగ్గడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.